अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। रेवंत रेड्डी साहब को, अनिल कुमार साहब को बहुत सलाम मेरे तरफ से, बहुत शुक्रिया उनका, बहुत थैंक यू। ये हम लोग बहुत दिन से तकलीफ में थे, बहुत तकलीफ थी तीनों के घर में हमारे को। अब ये कोई भी ये आए सो लगा हम आपको कुछ भी हेल्प नहीं करें, कि कांग्रेस आने से हमारी प्रॉब्लम समझ के हमारे को लोन सैंक्शन करे, फ्री लोन 5 लाख का। अनिल कुमार रेड्डी की बहुत मेहरबानी है हमारे पास, लाइफ अख्तर काउंसलर की मेहरबानी है, उन लोग की मेहरबानी से हमारा घर बन गया, अल्लाह का शुक्र है बहुत बहुत। ऐसे सबको घर दिलाई अनिल कुमार साहब, थैंक यू సార్। ఈరోజు 30వ వార్డు పహడీ నగర్లో పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించడం జరిగింది। అందులో భాగంగా మనం చూసుకుంటే లబ్ధిదారుల యొక్క ఆనందం ఏ విధంగా ఉందో మనకు వారి ద్వారా తెలుస్తూ ఉన్నది। ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్లు మన పహడీ నగర్లో 30వ వార్డులో దాదాపుగా పూర్తి కావడానికి ఉన్నాయి। అందులో భాగంగా 2 ఇండ్లు పూర్తయినాయి। ఎమ్మెల్యే గారి చేతుల మీదకెళ్లి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి। అట్టి ఇండ్లను ఈరోజు పరిశీలించడం జరిగింది। మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు దాదాపుగా 600 ఇండ్లు టౌన్లో ఇవ్వడం జరిగింది। మరి ఇందులో 500 చిల్లర ఇండ్లు పూర్తి స్థాయిలో నిర్మించుకోవడం జరిగింది, చివరి దశలో ఉన్నాయి। మరి అందులో కొన్ని ఇండ్లు పూర్తయిన సందర్భంగా అతి త్వరలో గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది। మరి మా వార్డులో ఈ ఇండ్లు శాంక్షన్ చేసినందుకు గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఉన్నాయి ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు మరో కొంతమంది ముందుకు వస్తున్నారు। గతంలో చాలా మంది ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు రావు, మీరు కట్టుకోవద్దు, ఇవి వారు కేవలము చెప్పడానికే మాత్రం పరిమితం, కానీ డబ్బులు రావని వీళ్ళకు చెప్పడం జరిగింది। కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతలలో చేసి చూపించింది। ఈరోజు మీరు చూసుకుంటే ఎంత ఆనందంగా వాళ్ళు ఈరోజు ఇంటి నిర్మాణం చేసుకున్నారో మనకు ఈరోజు ఈ ఇండ్లను పరిశీలిస్తే తెలుస్తా ఉన్నాయి। మరి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కొరకు రుణం ఇవ్వడం జరిగింది। మరియు ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయి। కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను।